చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఇప్పుడు ముఖ్యంగా R22 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీటెక్ పరంగా కానివ్వండి, బీఫార్మసీ పరంగా కానివ్వండి, ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ముఖ్యంగా 4-2 బీటెక్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అందరూ అడుగుతున్న రిక్వెస్ట్ యూనివర్సిటీ వాళ్ళని ఏంటంటే R18 వాళ్ళకు గ్రేస్ మార్క్స్ 30-23 ఇచ్చారు. R16 వాళ్ళకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. R13 వాళ్ళకు సేమ్ బెనిఫిట్స్ ఇచ్చారు. అలాగే మా జూనియర్స్ R25 వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం అయితే జరిగింది. మరి R22 బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వా, మాకు కొంచెం గ్రేస్ మార్క్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది కూడా రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే గ్రేస్ మార్క్స్ కోసం చూస్తూ ఉన్నారు. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, మీ రెగ్యులేషన్ బుక్లో క్లియర్గా అందుట్లో ఎటువంటి ఎగ్జామ్షన్ లేవు క్రెడిట్స్కు సంబంధించి అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది, కానీ గ్రేస్ మార్క్స్ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి ఎక్కడా చెప్పాల. ఇదే పందాలో R18 వాళ్ళకు కూడా అప్పుడు మొత్తం 4th ఇయర్ అయిపోయిన తర్వాత 4-2 రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అందుట్లో సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేని పక్షంలో ఇవ్వటం కుదరక గ్రేస్ మార్క్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి విడతల వారీగా దాన్ని పెంచారు. గత స్టోరీ తెలియాలి మీకు. అప్పట్లో నేను చెప్పాను R22 వాళ్ళు కూడా తెలుసుకోండి, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు నేను గుర్తు చేయాల్సి వస్తుంది. అయితే తర్వాత ఏమైంది, 9-7 ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని 15-13 కింద మార్చారు. ఆ తర్వాత ఏమైంది, ఫైనల్గా 30-23 అంటే 30 గ్రేస్ మార్క్స్ ఫర్ రెగ్యులర్, 23 గ్రేస్ మార్క్స్ ఫర్ లేటరల్ ఎంట్రీ ఫైనల్ చేయడం జరిగింది. దానితో పాటు ఫస్ట్ టైం స్పెషల్ సప్లీ R18 ఫస్ట్ బ్యాచ్ పాస్డ్ అవుట్ వాళ్ళకు కండక్ట్ చేశారు డిసెంబర్లో. ఎన్ని సబ్జెక్టులకైనా ఒక్క ఫస్ట్ ఇయర్ తప్ప, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అప్పటికి రాలేదు, జనవరిలో వచ్చింది, అది డిసెంబర్లో వీళ్ళు రాసేసారు. అయితే అప్పుడు పాస్ అవుట్ అయిపోయారు, ఎందుకంటే లాక్డౌన్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి అది ఇచ్చారు. ఇక తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి తర్వాత 30-23 గ్రేస్ మార్క్స్ని 9-7 కింద రీస్టోర్ చేస్తూ కొన్ని రోజులు ఉంచారు. ఇక R18 బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ టైం వచ్చేసరికి 4-2 తర్వాత మళ్ళీ వాటిని 30-23 కింద ఇవ్వటం అయితే జరిగింది. మళ్ళీ స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. కాకపోతే ఈసారి 5 సబ్జెక్టులు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక ఆ తర్వాత థర్డ్ బ్యాచ్కి వచ్చేసరికి ఆ స్పెషల్ సప్లీ తీసేశారు. 30-23 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ చేయలేదు, కానీ 30-23 మాత్రం అలాగే ఉంచి వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చారు. మొన్నటి పాస్ అవుట్ వాళ్ళ వరకు కూడా 2 బ్యాచ్లకేమో స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు, 2 బ్యాచ్లకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. ఇక R22 వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మరి R22 బ్యాచ్ అంటే ఇప్పుడు పాస్డ్ అవుట్ ఈ ఇయర్ ఫస్ట్ బ్యాచ్, దీని తర్వాత వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, దీని తర్వాత వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మొత్తం 3 బ్యాచ్లు ఉన్నారు. మరి ఈ 3 బ్యాచ్ల్లో గనక పాస్డ్ అవుట్స్ తక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళు గ్రేస్ మార్క్స్ అడగకుండానే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు మరి అంతగా పెద్దగా రెస్పాన్స్ కనపట్ల. ఎందుకంటే అందరూ కూడా ఈ పాస్ అయిన పద్ధతులు, ఎందుకంటే ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఉన్న దరిద్రం ఏంటంటే జస్ట్ స్టాంప్ మార్కులు వస్తాయి. 40 మార్కులు యాడ్ 40 మార్కులు రావడానికి ఎన్నైతే తగ్గినాయో, 30-23 అంటారు, కానీ ఒక సబ్జెక్ట్ ఉన్నా ఎన్ని సబ్జెక్టులకైనా పెట్టుకోవచ్చు. ఒక సబ్జెక్టే ఉందనుకోండి 30 పెట్టుకోవడానికి ఉండదు రెగ్యులర్ వాడు, 23 పెట్టుకోవడానికి ఉండదు లేటరల్ ఎంట్రీ వాడు. దానికి 3 మార్కులే తగ్గినాయి అనుకోండి, 37 వచ్చి ఆ 3 మార్కులు వెళ్తే 40 అవుతుంది, మిగతా వేస్ట్ అయిపోతాయి. దాని గురించి స్టూడెంట్స్ పర్సంటేజ్ తగ్గుద్ది అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవే రాసుకోవడం బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు, చాలామంది కూడా. సో పర్సంటేజ్ తగ్గిన వాళ్ళు ఈ పాస్ అవడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఏంటంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, ఈ 30-23 గ్రేస్ మార్క్స్ R18 వాళ్ళకి ఎవరికైతే బీటెక్ వాళ్ళకు ఉన్నాయో, అలాగే 10-8 ఎవరికైతే బీఫార్మసీ R22 బ్యాచ్ ముందు R17 వాళ్ళకు ఉన్నాయో, అవి మాకు కొంచెం బెనిఫిట్ చేస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. బీఫార్మసీ వాళ్ళకన్నా కూడా
బీటెక్ వాళ్ళు ఎక్కువ శాతం కూడా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. చాలా రోజుల నుంచి ఒక వీడియో చేయమని కూడా చాలామంది అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఈ వీడియో నేను చేయడం అయితే జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఆర్ఐటీకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్టరు సబితా ఇంద్రారెడ్డి గారు ఉండేవాళ్ళు కాబట్టి మొత్తం కూడా పైన హైయర్ ఆఫీషియల్స్‌ని కనుక్కొని వాళ్ళకన్నా అంటే పొలిటికల్ పార్టీలో వాళ్ళని అడిగి అంతా అయిన తర్వాత ఈ వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరికి కూడా ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఇప్పుడొచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని స్పెషల్‌గా కేటాయించలేదు. కాకపోతే మొత్తం కూడా సీఎం గారి నుంచే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ శాఖ అనేది అక్కడే ఉంది కాబట్టి. మరి ఏం చేస్తారో ఏమో కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే దీనికి ఈ అడ్వాన్స్ సప్లీలు రాసి పాస్ అవుదాం అన్న ఉద్దేశంలోనే ఉన్నారు కానీ, ఎక్కువ మంది కూడా గ్రేస్ మార్క్స్ అడగట్ల. కింద కామెంట్లు చూసుకున్నా మీరు తెలిసిపోతది. ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ లేరు. కాకపోతే ఏంటంటే, చాలా మంది బయటికి రారు. అందుకనే వీళ్ళు ఒకళ్ళిద్దరిని పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న అది జరిగినప్పుడు కూడా, అడిగినప్పుడు కూడా, లెటర్‌లు రాసి పెట్టినప్పుడు కూడా, చాలా మంది కూడా ఎవరు లేదు మెయిన్ ఒకళ్ళని పెట్టుకొని ఇది చేయడం అయితే జరిగింది. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి అంతగా రిక్వెస్ట్‌లు రాలేదంటే, మరి 4-2 బీటెక్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం అనుకున్నారేమో నాకైతే తెలీదు గానండి. కొంతమందినైతే అంటే చాలామందినంటే నాకొచ్చే కామెంట్‌ల్లో మిగతా వాడితో పోలిస్తే ఆ గ్రేస్ మార్క్స్ కామెంట్ కొంచెం ఉన్నాయి. ఇంతకుముందు R18 బ్యాచ్‌తో పోలిస్తే అవి చాలా తక్కువ అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది మాత్రం మర్చిపోండండి. అది ఇవ్వటం ఎట్టి పరిస్థితిలో కుదరదని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణలు నేను సవాలక్ష సార్లు చాలా వీడియోలో చెప్పాను. ఎందుకు ఏది జరిగింది అని చెప్పేసి. సో, ఇంకోటేంటంటే గ్రేస్ మార్క్స్ ఫెసిలిటీ అనేది ఒక జేఎన్‌టీయూహెచ్ ఇప్పుడున్న రెగ్యులేషన్‌లో ఇప్పుడు ఉన్న రెగ్యులేషన్ ఇచ్చే యూనివర్సిటీ కూడా ఇదొక్కటే తప్ప జేఎన్‌టీయూ గానివ్వండి, జేఎన్‌టీయూకే గానివ్వండి, ఇంకా వేరే యూనివర్సిటీ కానివ్వండి, గ్రేస్ మార్క్స్ గాని, సబ్జెక్ట్ ఎగ్జామ్స్ గాని R16 నుంచి రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీ అదృష్టం కొద్దీ మీ సీనియర్‌లు, మీ జూనియర్‌లు తీసుకోవడం అయితే జరిగింది. అయితే R22 బ్యాచ్‌లో చాలామంది అడుగుతున్నారు. R22 బ్యాచ్‌లో మేము కరోనా బ్యాచ్. మీరొచ్చే టైంకి ఆన్‌లైన్ క్లాసెస్ జరగలేదండి. ఒక యూనిట్ జరుగుంటదేమో మహా అయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉండి. అంతేగాని అప్పుడు కరోనా పూర్తిగా ఇదైపోయింది మీకు. అయితే మీరు నాకు తెలిసి ఇప్పుడు 2022 జాయిన్ అయిన వాళ్ళు R22 అంటారు కాబట్టి, ఇప్పుడు 2026 కాబట్టి అప్పటికి మొత్తం కూడా సేఫ్ అయిపోయిందండి. దాని గురించి వీళ్ళు ఈ గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఇచ్చి ఉండకపోవచ్చు. మరి అట్లా అనుకుంటే కొంతమంది అడుగుతా ఉన్నారు. ఈ R25 వాళ్ళకి ఇచ్చారు గదా! అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా అటానమస్‌లు అయిపోయినాయి. ఎక్కువ శాతం అయినాయి అన్నీ అవ్వలేదు. ఇక అఫిలియేటెడ్ చాలా తక్కువున్నాయి కాబట్టి, ఆ అఫిలియేటెడ్‌లో తక్కువ ఉన్న వాళ్ళ వరకు ఇచ్చి ఉండవచ్చు. మరి అటానమస్‌లకి ఇస్తారంటే అటానమస్‌లకు గూడా ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఇస్తే ఇవ్వాలని ఉంటుంది. కాకపోతే ఇక్కడేంటంటే వాళ్ళ అంగీకారం ఉండాలనమాట. ఇప్పుడేంటంటే మొన్నటిదాకా వన్ టైమ్ ఛాన్స్ సప్లీలు కూడా అటానమస్, అఫిలియేటెడ్ కలిపి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అటానమస్ వాళ్ళు హోయాలే పెట్టుకుంటున్నారు. ఓవరాల్‌గా అయితే గ్రేస్ మార్క్‌కి సంబంధించిన అప్డేట్ ఇదండి. ఈ 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు క్లియర్‌గా ఒకటి ఐడియా ఉంటుంది. అప్పుడు మళ్ళీ నేను మాట్లాడతాను. ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.